అరుణాచలం అనే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. హీరో రజనీకాంత్ కు ఒక టెస్ట్ పెడతారు. అందులో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి అని. దానికి కూడా చాలా కండిషన్స్ పెడతారు. అలా ఖర్చు పెట్టగలిగితేనే అతడికి వారసత్వంగా వచ్చే 3,000 కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. మరి ఆ టెస్ట్ ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మిడిల్ క్లాస్ ను 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒక ఖర్చు ఇంకొక ఖర్చుకు దారి తీయడమే డొమినో ఎఫెక్ట్. మీరు ఒక వస్తువు కొనగలిగినంత మాత్రాన కొనకూడదు. అది ఉపయోగకరం అయితేనే కొనాలి. కూరగాయలపై 30 రూపాయలు మిగిల్చుకోవడం కోసం ఫ్రీ బస్సులో 10 కిలోమీటర్లు పోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. చాలా మందికి తెలియని ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు ధనవంతులు కావాలంటే మీరు మీ సమయాన్ని మాత్రమే కాదు, ఇతరుల సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. మీరు మిడిల్ క్లాస్ నుండి రిచ్ కావాలి అంటే మీరు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయిని బయటి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది లేని వాటిని కూడా చూపించుకుంటున్నారు. అది వేరే విషయం. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మీ సంపద అనేది త్వరగా పెరుగుతుంది. చాలా మంది తమ ఫోన్లో 95% కంటెంట్ ఎంటర్టైన్మెంట్, 5% మాత్రమే ఎడ్యుకేషన్ కంటెంట్ చూస్తారు. 400 రూపాయలు పెట్టి పుష్ప టికెట్ కొనాలా, 400 రూపాయలు పెట్టి బిర్యానీ కొనాలా, లేదంటే 400 రూపాయలు పెట్టి ఒక మంచి పుస్తకం కొనాలా అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు మిడిల్ క్లాస్ నుండి బయటపడతారు. ఈ రోజుల్లో ఎవరినైనా మీది ఏ క్లాస్ అని అడిగితే పూర్ అని చెప్పరు, రిచ్ అని కూడా చెప్పరు. ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ అని చెప్తారు. మీరు నిజంగానే మిడిల్ క్లాస్లోనే ఉన్నారా, ఇది ఎలా కనిపెట్టవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మీరు మిడిల్ క్లాస్లో ఉన్నట్లయితే మీరు రిచ్ కావడానికి, ఆర్థికంగా బలంగా మారడానికి కొన్ని సులభమైన మార్గాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎక్కువ కాకపోయినా కనీసం ఒక 2,000 మందో 3,000 మందో లైక్ చేస్తే మాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, మీరు ఏ మిడిల్ క్లాస్కు చెందినవారు? ఇదేం ప్రశ్న అని చాలా మంది అడగవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ముందుగా మీరు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏదైనా బలమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కూడా మీరు ఎక్కడ ఉన్నారో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మిడిల్ క్లాస్ను 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి, సంవత్సరానికి 3 నుండి 8 లక్షలు సంపాదించేవారు, దిగువ మధ్య తరగతి అంటే లోయర్ మిడిల్ క్లాస్. ఇక రెండవది, సంవత్సరానికి 8 నుండి 15 లక్షలు సంపాదించేవారు, మధ్య తరగతి చెందుతారు అంటే మిడిల్ క్లాస్. ఇక మూడవది, సంవత్సరానికి 15 నుండి 30 లక్షల రూపాయలు సంపాదించేవారు, ఎగువ మధ్య తరగతి చెందుతారు అంటే అప్పర్ మిడిల్ క్లాస్. ఒక ఉదాహరణ తీసుకుంటే, రమేష్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి సంవత్సరానికి 6 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. కానీ సంవత్సరానికి 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఇంకొక నెక్స్ట్ లెవెల్ మిడిల్ క్లాస్ వ్యక్తిలా ఖర్చు చేస్తాడు. ఖరీదైన ఐఫోను, కారు, తరచుగా హోటల్ భోజనాలు, బ్రాండెడ్ బట్టలు. మీకంటే ఎక్కువ బ్రాకెట్లో ఉన్న వారితో పోటీ పడి వారిలాగా మీరు కూడా ఖర్చు చేస్తూ ఉంటే మీరు అప్పుల పాలవుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు మీకంటే క్రింది బ్రాకెట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక రెండవది, డబ్బును తెలివిగా ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోండి. కేవలం పొదుపు చేయడమే కాదు, ఖర్చు చేయడానికి పెద్దగా తెలుసుకునేది ఏముందని మీరు ఇక్కడ అడగవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అరుణాచలం అనే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. హీరో రజనీకాంత్ కు ఒక టెస్ట్ పెడతారు. అందులో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి అని. దానికి కూడా చాలా కండిషన్స్ పెడతారు. అలా ఖర్చు పెట్టగలిగితేనే అతడికి వారసత్వంగా వచ్చే 3,000 కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. మరి ఆ టెస్ట్ ఎందుకు పెడతారో మీకు తెలుసా? హీరో యొక్క నిజాయితీని కనిపెట్టడానికి, ఇంకా హీరోకు డబ్బు యొక్క విలువ తెలియడం కోసం, అలాగే ఫేక్ రిలేషన్స్ బహిర్గతం కావడం కోసం, దాంతోపాటు అంత పెద్ద ఆస్తిని అతడు హ్యాండిల్ చేయడానికి అవసరమయ్యే మెచ్యూరిటీ తెచ్చుకోవడం కోసం. మీరు ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే అందులో ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. అదే పర్చేజింగ్ డిపార్ట్మెంట్. వారి పని ఏంటంటే సరైన వస్తువును కొనడం, సరైన ధరలో కొనడం. అలా అని చీప్గా వచ్చే వస్తువులు కొనమంటే కొనరు. ఎందుకంటే అలా చేస్తే వారి ఉద్యోగానికి ఎసరు కాబట్టి. స్థూలంగా చెప్పాలంటే మీరు ఒక వస్తువు కొనగలిగినంత మాత్రాన కొనకూడదు. అది ఉపయోగకరం అయితేనే కొనాలి. మీరు ఒక కారు కొనగలరు. మీరు దాన్ని వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ఉపయోగిస్తారు. అప్పుడు దాన్ని కొనడం అవసరమా? ఆ డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాంతో వచ్చిన వడ్డీతో మీరు మీకు అవసరమైనప్పుడు బయట అద్దెకు దొరికే కార్లు ఉపయోగించుకోవచ్చు కదా. మీకు వచ్చే ఒక్క నెల జీతంతో మీరు ఒక ఐఫోన్ కొనగలరు. కానీ మీకు దాంట్లో ఉండే ఫీచర్స్ అవసరం లేదు. కేవలం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే సరిపోతుంది కదా. అందుకే పొదుపు చేయడమే కాదు, స్మార్ట్ గా ఖర్చు చేయడం కూడా తెలిసి ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఖర్చు చేసే డబ్బును ట్రాక్ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే అది ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు. ఎక్సెల్ షీట్ కానీ లేదా మార్కెట్ లో ఉన్న చాలా బడ్జెట్ యాప్లు కానీ ఉపయోగించుకొని మీరు మీ బడ్జెట్ ట్రాక్ చేస్తూ ఉండండి. ఇక మూడవది, డొమినో ఎఫెక్ట్ ఆపండి. ఒక ఖర్చు ఇంకొక ఖర్చుకు దారి
దారి తీయడమే డొమినో ఎఫెక్ట్. మీరు మీ ఇల్లు పెయింట్ చేద్దామని అనుకుంటారు, ఒక బడ్జెట్ వేసుకుంటారు. పెయింట్ వేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది డోర్లు, కిటికీలు, మెయిన్ గేటు వీటికి కూడా పెయింట్ వేస్తే బాగుంటుంది కదా అని. దాంతో మీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక 4వది హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సామెత ఒక రకంగా అవుట్డేటెడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రిచ్ కాలేడు. జస్ట్ ఒక్క సింగిల్ హాస్పిటల్ బిల్లు వారిని మిడిల్ క్లాస్ నుండి పేదరికంలోకి తోసేస్తుంది. ఫ్యామిలీలో ఒక్క వ్యక్తికి హార్ట్ అటాక్ గానీ క్యాన్సర్ గానీ వచ్చి 10-15 లక్షల రూపాయలు ఖర్చు అయినప్పుడు వారు సేవ్ చేసుకున్న మొత్తం డబ్బు ఒక్క బిల్లుకే ఖర్చు అయిపోతాయి. అందుకే ఇప్పటి సామెత ఏంటి అంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెల్త్. అది ఎలానో చూద్దాం. ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వారు ట్రీట్మెంట్ కోసం అప్పులు చేస్తూ ఉంటారు, లేదంటే పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వారు ఒక అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని కానీ లేదా భూములు కానీ తాకట్టు పెట్టి మరి ట్రీట్మెంట్ కోసం డబ్బులు తెస్తారు. ఒకవేళ మీకు హెల్త్ కవర్ ఉండదనుకోండి, అప్పుడు మీకు ఈ సమస్యలు ఉండవు. మీ బంగారానికి కానీ మీ భూములకు కానీ ఎటువంటి ఢోకా ఉండదు. ఇప్పుడున్న ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఓపీడీ, ల్యాబ్ టెస్టులు, హెల్త్ చెకప్స్ లాంటివి కూడా కవర్ చేస్తూ ఉండడం వల్ల మీరు జేబు నుంచి ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. అప్పుడు మీరు మీకున్న డబ్బుతో మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఎస్ఐపీలు చేయడం కావచ్చు, వాటితో మీరు వెల్త్ క్రియేట్ చేయవచ్చు. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. దానివల్ల మీరు మీ కెరీర్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందుకే మీరు లాంగ్ టర్మ్ లో చూసినప్పుడు మీరు కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోల్చినప్పుడు మీకొచ్చే బెనిఫిట్స్ కొన్ని 100 రెట్లు ఉంటాయి. మీకు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సాయంతో ఆన్లైన్లోనే ఒక మంచి పాలసీ, మంచి కంపెనీ పాలసీ తీసుకోండి. అందుకు మీకు ఉపయోగపడేది డిటో. డిటోలో ఉన్న సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కన్సల్టేషన్ కోసం మీరు ఒక 30 నిమిషాల ఫ్రీ ఫోన్ కాల్ బుక్ చేసుకోండి. అప్పుడు వారు మీకు కాల్ చేసి మీ వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత మీకు ఏ పాలసీ బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంటుంది, ఎటువంటి ప్లాన్ మీకు సూట్ అవుతుంది అనే సలహాలను మీకు ఇస్తారు. డిటోలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వారు మిమ్మల్ని ఏ ప్లాన్ కూడా తీసుకోమని బలవంతం చేయరు, మిస్ సెల్లింగ్ అసలే చేయరు. అలాగే ఎప్పుడు కూడా మీ ఫోన్ కాల్స్ స్పామ్ అనేది చేయరు. అదేవిధంగా మీకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించరు. పాలసీ తీసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ విషయంలోను, క్లెయిమ్ సపోర్ట్ విషయంలోను వీరు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డిటో ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడడానికి ఉచిత ఫోన్ కాల్ బుక్ చేసుకోండి. ప్రతిరోజు వీటికి లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి ఈ రోజే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇక 5వది వాల్యూ పై ఫోకస్ పెట్టండి, చౌక ధరలపై కాదు. ప్రతిరోజు మీరు కూరగాయలపై 10 రూపాయలు ఆదా చేస్తుంటారు, మంచిదే. కానీ బైకులు, ఫోన్లు లేదా ఫర్నిచర్ లాంటి వస్తువులపై కూడా ఆదా చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకొక వైపు ఏదైనా వస్తువు చౌకగా వస్తుంది కదా అని కాకుండా అది ఎంత వాల్యూ మీకు యాడ్ చేస్తుంది అన్నది మాత్రమే చూడాలి. 400 రూపాయలు పెట్టి పుష్ప టికెట్ కొనాలా, 400 రూపాయలు పెట్టి బిర్యానీ కొనాలా, లేదంటే 400 రూపాయలు పెట్టి ఒక మంచి పుస్తకం కొనాలా అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు మిడిల్ క్లాస్ నుండి బయటపడతారు. ఇక 6వది డబ్బు కాదు సమయం ముఖ్యం. మిడిల్ క్లాస్ లో ఉన్నవారు ఇంకా పై స్టేజ్కి అంటే నెక్స్ట్ స్టేజ్కి పోకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే కొంత డబ్బులు మిగిల్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉండడం. కూరగాయలపై 30 రూపాయలు మిగిల్చుకోవడం కోసం ఫ్రీ బస్సులో 10 కిలోమీటర్లు పోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఆ గంట సేపు మీరు ఒక ఆన్లైన్ కోర్స్ చేయొచ్చు, ఒక పుస్తకం చదవచ్చు, లేదు అంటే మీకు ఇష్టమైన ఏదైనా ఒక పని, టైలరింగ్, ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, ట్యూషన్స్ చెప్పడం లాంటివి చేయొచ్చు. చాలా మందికి తెలియని ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ధనవంతులు కావాలంటే మీరు మీ సమయాన్ని మాత్రమే కాదు ఇతరుల సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అంటే కొంతమంది ఎంప్లాయీస్ ను పెట్టుకోవడం ద్వారా ధనవంతులు ఇతరుల సమయాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తారు. టైమ్ ఈజ్ మనీ. పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు కానీ పోయిన సమయాన్ని తిరిగి సంపాదించలేము. ఇక 7వది మీ ఫోన్ ను, ఇంటర్నెట్ ను తెలివిగా ఉపయోగించుకోండి. ఈ రోజుల్లో చాలా మంది తమ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, వాట్సాప్ చాట్స్, ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి. చాలా మంది తమ ఫోన్ లో 95% కంటెంట్ ఎంటర్టైన్మెంట్, 5% మాత్రమే ఎడ్యుకేషన్ కంటెంట్ చూస్తారు. మీరు మిడిల్ క్లాస్ నుండి రిచ్ కావాలి అంటే దీన్ని రివర్స్ చేయండి, తేడా మీకు త్వరలోనే కనిపిస్తుంది. ఇక 8వది మొండి బకాయిలను వదిలించుకోండి. మొండి బకాయిలు అంటే మీరు ఇదివరకే ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే అందులో మీరు ఎక్కువ వడ్డీ కట్టే లోన్స్ అని అర్థం. వీటిని మీరు సాధ్యమైనంత త్వరగా వదిలించుకోండి. ఉదాహరణకు పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్స్,
మీ సంపాదనను హరించి వేసేవి. ముఖ్యంగా ఇవి 2 మాత్రమే. వీటిని ఒక స్ట్రాటజీ ప్రకారం ఎలా వదిలించుకోవచ్చో మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో తెలుసుకున్నాం. ఇక 9వది మంచి అప్పులు చేయండి. ఇంతకుముందు చెప్పే లోన్స్ చెడ్డ అప్పులు, వాటిని వదిలించుకోమని చెప్పాం. కానీ మీరు మంచి అప్పులు చేయవచ్చు. ఉదాహరణకు హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్. వీటిపై వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంది చేసేది ఏంటంటే డబ్బు ఉన్నా కూడా ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మీ దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ఆల్రెడీ 50 లక్షల రూపాయలు ఉన్నాయి. మీరు వాటిని 12% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి 9% ఇంట్రెస్ట్ ఉన్న హోమ్ లోను 50 లక్షలు తీసుకున్నట్లయితే మీకు 3% లాభం మాత్రమే కాదు, అది ప్రతి సంవత్సరం కంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఇక 10వది ఆస్తులు వర్సెస్ అప్పులు, అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. తేడా తెలుసుకోండి. అసెట్స్ అంటే మీ జేబులోకి డబ్బులు తెచ్చేవి, అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, టీపీఎఫ్, రియల్ ఎస్టేట్ ఇలాంటివి. ఇక లయబిలిటీస్ అంటే మీ జేబులో నుండి డబ్బులు తీసేవి. ఉదాహరణకు కారు ఈఎంఐలు, ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ ఇలాంటివి. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఒకసారి మన కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేసింది. ఆమె ఒక కారు కొనాలని అనుకుంది, కానీ మనతో మాట్లాడిన తర్వాత అదే డబ్బుల్ని గోల్డ్ ETF లో ఇన్వెస్ట్ చేసింది. ఆ ETF ఇప్పుడు ఒక్క సంవత్సరంలో 14% పైగా పెరిగింది. ఈ తేడా మీరు తెలుసుకుంటేనే మీరు మిడిల్ క్లాస్ నుండి నెక్స్ట్ లెవెల్ కు పోగలుగుతారు. ఇక 11వది టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు దండగా. మన దేశంలో ఉండే కామన్ మెంటాలిటీ ఏంటంటే 20-30 సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత చివరికి అసలు రిటర్న్స్ ఏవి రావనుకోండి, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు? మనకు కంపెనీ ఎలాగూ ఎంతో కొంత ఇస్తుంది కదా, 10 లక్షలు 20 లక్షలు, మనం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు? ఇలా ఆలోచించి చాలా మంది ఎంప్లాయీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కొంతమందికి ఏమో మెడికల్ టెస్ట్ల గురించి భయం ఉంటుంది. ఇంకా కొంతమందికి అయితే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుందేమోనని అనుమానపడుతూ ఉంటారు. కార్లు, బైకులు కొనగానే రోడ్ల మీదకి రాకముందే షోరూంలోనే వాటి ఇన్సూరెన్స్ జరిగిపోతుంది. అదే మాదిరిగానే మీరు కూడా కుటుంబ పెద్దగా టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా కాలు బయట పెట్టవద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ నుండి పూర్ అవడం, వారి పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుండి గవర్నమెంట్ స్కూల్ కు మారడం, ఉచిత పథకాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తుండడం, ఇలాంటి కేసులన్నీ మీరు చాలా చూస్తుంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా మీరు మిడిల్ క్లాస్ నుండి ముందుకు వెళ్ళలేరు. ఇక 12వది ధనవంతులుగా కనిపించడం మానేయండి, ధనవంతులుగా మారడం ప్రారంభించండి. మీరు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయిని బయటి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది లేని వాటిని కూడా చూపించుకుంటున్నారు, అది వేరే విషయం. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మీ సంపద అనేది త్వరగా పెరుగుతుంది. షో ఆఫ్ల వల్ల మీరు ఎక్కువ ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుంది. వీడియో ముగించే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మధ్య తరగతిగా ఉండడం అనేది ఒక లిమిట్ కాదు. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అదే ఒక బెస్ట్ లాంచ్ ప్యాడ్ అని చెప్పొచ్చు. ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించవద్దు, మీ భవిష్యత్తును మీరే ఆకట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. వీడియో మధ్యలో చెప్పినట్టుగా మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ను క్లిక్ చేయండి. ఒక్క హాస్పిటల్ బిల్లు మీరు జీవితకాలం సంపాదించినంత ఖర్చు చేస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అందుకే ఆరోగ్యం విషయంలో ఎటువంటి అవకాశం తీసుకోవద్దు. వెంటనే డిట్టో ఇన్సూరెన్స్తో మీ కాల్ బుక్ చేసుకోండి. మీరు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం సరైన సలహా పొందండి.